హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వాక్యము. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యెహోవాను బతిమాలు కొనుటకై, యెహోవా దగ్గర, దేవుని దగ్గర బతిమాలుకోవడానికి నువ్వు ఏం ప్రతిష్ఠించుకోవాలంట? ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలా, ఉపవాస దినాన్ని కేటాయించుకోవాలా, ప్రత్యేకంగా ఉండి ప్రభు పాదాల దగ్గర బతిమాలుకోవడానికి సిద్ధపడాలా. దేనికోసం బతిమాలుకోవాలా? కొంతమంది 40 రోజులు ఉపవాసం ఉండి గోల్డ్ కోసం బతిమాలుకుంటున్నారంట. కొంతమంది ఉపవాసం ఉండి ఇండ్ల కోసం బతిమాలుకుంటున్నారంట. కొంతమంది ఉపవాసాలు ఉండి పెళ్ళిళ్ళ కోసం బతిమాలుకుంటున్నారు. ఇష్టమైన అమ్మాయి, లవ్ చేసిన అబ్బాయే కావాలని. ఇంకా కొంతమంది ఉపవాసాలు ఉండి లోక సంబంధమైనటువంటి వాటి కోసము బతిమాలుకుంటున్నారు. కానీ మరి విశ్వాసిగా, క్రైస్తవుడిగా, యేసయ్యను నమ్మిన బిడ్డగా ఉపవాసము, వ్రతదినము ప్రతిష్ఠించుకొని దేని కొరకు నువ్వు యెహోవా దగ్గర దేని కొరకు నువ్వు బతిమాలుకుంటున్నావు? యెహోవా యొద్ద దేని నిమిత్తం నువ్వు ఉపవాసం ఉండాలి, దేని నిమిత్తము నువ్వు బతిమాలుకోవాలి అంటే మనం ఇదే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వాక్యం మధ్యలో మనం చదివితే, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని, ఇంకా చాలా ఉంది, జాలి చేసుకొని వేడుకోవలను అనేది లాస్ట్లో. వేడుకోవాలి, జాలి అంటే ఉపవాస దినం ప్రతిష్ఠించుకొని నీ జనుల ఎడల జాలి చేసుకో, నీ బిడ్డల పట్ల జాలి చేసుకో అయ్యా. బాప్తీసాలు తీసుకొని వెనుదిరిగిన నీ కుటుంబ సభ్యులయ్యా, అయ్యా నా కుటుంబ సభ్యులు ఉన్నారయ్యా, వారి ఎడల జాలి చేసుకోనాయనా. బాప్తీసం తీసుకున్నారు, మళ్ళా బ్రతుకు చెడిపోయిన బ్రతుకులోకి వెళ్ళిపోయిందయ్యా, వాళ్ళ పట్ల జాలి చేసుకో ప్రభువా. అయ్యా నా ఇంటి వాళ్ళే కాదు, నా ఇరుగు పొరుగు వాళ్ళల్లో కూడా రక్షణ లేకుండా ఉన్నారయ్యా, వాళ్ళ ఎడల జాలి చేసుకో ప్రభువా. అయ్యా జాలి చేసుకో అయ్యా అని బతిమాలుకోవాలంట. అబిగయలు దావీదును ఎదుర్కొని బతిమాలుకొని నా భర్తను చంపొద్దు అని వేడుకుంది. నా భర్త మొరటోడు, నాబాలు మొరటోడు, అతనికి తెలియదు అయ్యా క్షమించు అని బతిమాలుకుంది. అతని ప్రాణాలకు తన ప్రాణం అడ్డేసి బతిమాలుకుంది అబిగయలు దావీదును. దావీదు అంటాడు, నువ్వు గాన నన్ను ఎదుర్కొనకపోయింటే ఈరోజు నాబాలు చచ్చిపోయింటాడు అని చెప్తాడు. కృతజ్ఞత లేని నాబాలు విషయంలో దావీదు చంపడానికి బయలుదేరి వెనకాల కొంతమందిని వేసుకొని పోతే అబిగయలు అడ్డుకునింది, బతిమాలుకుంది. భర్త ప్రాణాలకు తన ప్రాణం అడ్డేసింది. బతిమాలుకోవడము, మరణము రాకుండా తన భర్తకు అడ్డుపడింది. ఈరోజు నన్ను యెహోవాను బతిమాలుకోవాలా. మరణము, ఈ మరణం శారీరక మరణం కాదు, ఆత్మ మరణము రాకుండా వారి నిమిత్తం నువ్వు అడ్డుపడాలి. ప్రతి ఉదయకాలం లేచి అడ్డుపడాలి. ప్రభువా, పాపంలో ఉన్నవారు, నా రక్త సంబంధికులు జాలి చేసుకో ప్రభువా నీ బతిమాలుకోవాలి. నీ బతిమాలుకోవటము, నీ యొక్క కన్నీరు చూసి వారికి దేవుడు కృపను చూపుతాడు. అబ్రహాము సొదొమ గొమొర్రా మొర నా ఇద్దరికి వచ్చింది, నేను తిరిగి అక్కడికి వెళ్తా ఉన్నాను, అది కన్నా కరెక్ట్ అనిపిస్తే సొదొమ గొమొర్రాను నాశనం చేస్తానని దేవుడు సెలవిస్తే అబ్రహాము సన్నిధిలో నిలబడి, అయ్యా 50 మంది ఉంటే 45 మంది ఉంటే నాశనం చేయవా అంటే, నాశనం చేయను అబ్రహాము అంటాడు. మళ్ళీ 30 మంది ఉంటే నాశనం చేయవా? చేయను అబ్రహాము అంటే బతిమాలుకుంటున్నాడు. 20 మంది అంటాడు, బతిమాలుకుంటున్నాడు. చివరికి లాస్ట్ 10 మంది ఉన్నా నువ్వు నాశనం చేయవా ప్రభు అని బతిమాలుకుంటున్నాడు. ఎవరి కొరకు?
తన జనుల కొరకు బతిమాలుకుంటున్నాడు. జాలి చేసుకో ప్రభువా, జాలి చేసుకో ప్రభువా. నిజం చెప్పాలంటే ఆ సందర్భంలో అబ్రహాము అంతకు ముందుగానే దేవుడు అబ్రహామును దీవించినాడు. అబ్రహాము ఇంట భోజనం చేసి విందు ఆరగించి దేవుడు అబ్రహాముతో శారమ్మతో మంచి శుభవార్త చెప్పొస్తాడు, మంచి కబురు అందించొస్తాడు. ఏమని అంటే, నువ్వు నవ్వినవు శారమ్మ, నేను నీకు నవ్వు లాంటి కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను, నేను మళ్ళీ ఈ మీదటికి మళ్ళీ నువ్వు కుమారుణ్ణి కంటావు నువ్వు అని చెప్పేసి వస్తాడు. చూడండి, లేక 100 సంవత్సరాలు దగ్గర పడుతున్నప్పుడు దేవుడు ఇలా గర్భఫలం ఇస్తున్నానని ప్రకటించినప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఎంత ఖుషిగా వ్యవహారాలు చేసుకోవాలి, ఎంత ఖుషిగా మన పిల్లోనికి అది చేసుకుందాం ఇది చేసుకుందాం, ఇదిగో ఇది కొందాం అది కొందాం. ఇప్పుడు దంపతులు ప్రెగ్నెంట్ అంటేనే వెంటనే ఎన్నెన్నో పిల్లల కోసం సిద్ధపరుస్తూ ఉన్నారు. నీ ముందుగానే వాళ్ళ కోసం బెడ్లు అంటే అవంటే ఇవంటే సిద్ధపరుస్తూ ఉన్నారు. అబ్రహాము దేవుణ్ణి సాగనంపనికి వెళ్ళిపోయి తిరిగి ఇంకా రాకుండా ఈ మొక్కతే ఎదురు చూస్తూ ఉంది. అబ్రహాము ఇక లోతు కోసం సుధమ అంతటి గురించి ప్రార్థిస్తున్నాడు, బతిమాలుకుంటున్నాడు, అయ్యా జాలి చేసుకో. అబ్రహామును పట్టించే లోతు కూడా అక్కడ బయటపడడం జరిగింది. దేవుని బిడ్డలారా, వ్రత దినము ఉపవాస దినము అన్నీ ప్రతిష్ఠించుకొని ఈ యొక్క చీపుగా లోక సంబంధమైన వాటి కొరకు బతిమాలుకుంటారా? యెహోవాని బతిమాలుకుంటారా? ఒక ఆత్మ కొరకు బతిమాలుకో. ప్రభువా, ఇగో ప్రభువా, ఈ ఆత్మ కొరకు నేను బతిమాలుకుంటున్నానయ్యా. కూరుకపోయినారయ్యా పాపంలో, వ్యభిచారంలో, తాగుల్లో, జూదములో, డ్రగ్స్లో, లోక సంబంధమైనటువంటి ప్రతి పాపానికి బానిసలైపోయి పాతుకపోయినారయ్యా, లోతుకెళ్ళిపోయినారయ్యా. జాలి చేసుకో ప్రభా, ఆత్మను విడిపించు, ఆత్మను రక్షించు, ఆత్మకు రక్షణ బాప్తిసం దయచేయి ప్రభా అని జాలి చేసుకో ప్రభా. జాలి చేసుకొని బతిమాలుకునే వాళ్ళు కావాలా దేవుడికి, బతిమాలుకునే వాళ్ళు దేవుడికి కావాలా. బతిమాలుకునే వాళ్ళని బట్టించి కూడా కొన్ని ఆత్మలు దేవుడు ఏం చేస్తాడు, రక్షణలోకి తీసుకొస్తాడు. ఈ రోజున కుటుంబాల్లో రక్షణ కార్యాలు జరగడంలే. వాళ్ళకు రక్షణ పొందుకోవటానికి ఇండివిజువల్గా రక్షణ పొందుకోవటము, వాళ్ళొక్కరే భక్తుల్లాగా తయారు కావటం ఉండటం. బతిమాలుకొనడం అనేటువంటి వ్యక్తులు లేరు. ప్రభు సన్నిధిలో నువ్వు బతిమాలుకుంటే నీ ఇంటినంతటినీ సంపాదించుకుంటావు. ప్రభు సన్నిధిలో నువ్వు బతిమాలుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని నీ చేతికిస్తాడు. నువ్వు బతిమాలుకొని నువ్వు ప్రభు పాదాల దగ్గర కన్నీరు గారిస్తే నీ కుటుంబ రక్షణ, నీ ఇంటి నీ రక్త సంబంధికుల రక్షణ వచ్చేస్తుంది. కనుక ఉపవాసాలు ఉంటున్నారా? దేవుని కొరకే బతకాలి అని నిశ్చయించుకొని ఉపవాసాలు ఉంటున్నారా? వ్యర్థమైన వాటి కొరకు ఉపవాసాలు ఉండొద్దు. అవి ఆటోమేటిక్గా దేవుడు నువ్వు ప్రభు పాదాల దగ్గర నువ్వు వేరే వాళ్ళ కొరకు కన్నీరు గారుస్తూ వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడే నీకు ఏమి అవసరమై ఉన్నదో అవన్నీ కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. మీరు అడగక మునిపే వాటిని ఇచ్చి ఉన్నాడంట దేవుడు. కనుక నువ్వు వేరే వాళ్ళ ఆత్మల కొరకు నువ్వు బతిమాలుకుంటే నీ అవసరత ఏది ఉందో అవన్నీ దేవుడు సిద్ధపరుస్తాడు. కనుక అట్టి మనసు, అట్టి ప్రార్థనా పరులుగా, అట్టి బతిమాలుకునే బిడ్డలుగా మీరందరూ మారుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని యేసయ్య నీకు వందనాలు. విన్న వాళ్ళందరినీ దీవించండి, ఆశ్రయించండి, ఆయురారోగ్యాలు క్షేమం దయచేయండి. అయా, ఉపవాస ప్రార్థన చేస్తూ వ్యర్థమైన వాటిని అడగక నీ సన్నిధిలో ఆత్మల రక్షణ కొరకు బతిమాలుకునేటువంటి బిడ్డలుగా కుటుంబాల్లో లేవనెత్తమని దీవించి ఆశించమని, వారి బతిమాలుకునే దాన్ని బట్టించి కొన్ని ఆత్మల రక్షణలోకి రావడానికి కృప అనుగ్రహించాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమేన్.